అందరికీ నమస్తే. ఎమ్మెల్యేల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిది? కాంగ్రెస్ ఎమ్మెల్యేలది, కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలది. రెండు అంశాలు ఉన్నాయి. రెండు ఇంపార్టెంట్ మీటింగ్స్, ఒకటి జరిగింది, ఇంకొకటి జరగబోతుంది. అసలు ఎందుకు ఏమీ లేదు, అసలు ఎమ్మెల్యే లేదు, డెవలప్మెంట్ కోసం కూర్చున్నారు అన్న వాళ్ళు ఉలిక్కిపడి ఆ ఎమ్మెల్యేలతో ఎందుకు ఉన్న ఫలంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సమావేశమవుతున్నారు. సేమ్ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అసలు ఉప ఎన్నికలే రావు, సుప్రీంకోర్టు కాదు కదా, ప్రపంచ కోర్టు కూడా ఏం చేయలేదు అన్న రేంజ్లో మాట్లాడిన వాళ్ళు ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఒత్తిడి తర్వాత, స్పీకర్ ఆఫీస్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఎందుకు టిఫిన్ మీటింగ్ జరిగింది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వార్త చూసే కన్నా ముందు, ఈ వీడియో చూసే కన్నా ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఛానల్ను కొంతమంది రిపోర్ట్ కొడుతూ ఉన్నారు. బహుశా ఆ ఛానల్లో కంటెంట్ అందరికి నచ్చుతుంది, కానీ కంటెంట్ నచ్చని వాళ్ళు కాదు. ఈ ఛానల్ లేకుంటే అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా అనుకున్న వాళ్ళు రిపోర్ట్ కొడుతున్నారు. అందుకే వ్యూవర్స్ని అడుగుతున్నా, మీరు వీడియోను చూడడం మాత్రమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. పక్కన బెల్ ఉంది, ఆ బెల్ను కూడా నొక్కండి. సిగ్నల్ టీవీకి మద్దతు తెలపండి. ఇక వీడియోలోకి పోదాం. రెండు మీటింగ్లో ఒకటి ఫస్ట్ మీటింగ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ఇంట్లో ఉదయం టిఫిన్ మీటింగ్ జరిగింది. టిఫిన్ అల్పాహార సమావేశం. ఈ అల్పాహార సమావేశానికి ఎవరు వచ్చారంటే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో దానిలో దాదాపు 7-8 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా చెప్తున్నారు. 7-8 మంది అంటే బహుశా ఆయన శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాకపోవచ్చు, తెల్ల వెంకటరావు రాకపోవచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. బహుశా ఆ సమావేశం జరిగింది, అది రిపోర్ట్ కూడా చేసింది, మీడియా కూడా రిపోర్ట్ చేసింది. ఏంది అసలు వాళ్ళ మీటింగ్ ఏంటంటే, స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చింది వీళ్ళకి. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఉలికిపడ్డారు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన ప్రక్రియ ఒకటి, ఇప్పటిదాకా న్యాయపరం అయిన అంశం ఇది. న్యాయ వ్యవస్థ వేరు, స్పీకర్ వ్యవస్థ వేరు. స్పీకర్ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ వేలు పెట్టొద్దు, జోక్యం చేసుకోవద్దని హైకోర్టులో వీళ్ళు వాదన జరిపినారు. కానీ సుప్రీంకోర్టుకు పోయేసరికి ఈ వాదన చేయలేకపోతున్నారు, ఈ వాదన చేస్తలేరు వాళ్ళు ఇంకొక రకమైన వాదన. ఏంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్పీకర్ను అసలు ఎన్ని రోజులు నిర్దేశిత టైం అంటే ఎన్ని రోజులు? నెల రోజుల, 2 నెలల, లేకపోతే మొత్తం ఈ టర్మ్ అయిపోయే వరకు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా ఎమ్మెల్యేల పదవి కాలం, ఈ టర్మ్ మొత్తం అయిపోయిన దాకా నిర్దేశిత కాలం కానట్ట ఏంది అనేది సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు అడగంగానే మొన్నటిదాకా స్పీకర్ వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు అన్న వాళ్ళు టక్కున 10 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ కూడా ఒక మసాలా ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు న్యాయ సహాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ వాళ్ళకు న్యాయ సహాయం చేస్తున్నది. అంతెందుకు, డైరెక్ట్గా అడ్వకేట్ జనరలే, అంటే గవర్నమెంట్ జీతం తీసుకుంటున్న అడ్వకేట్ జనరలే ఈ 10 మంది ఎమ్మెల్యేల తరపున వాదన జరుపుతున్నాడు. ఇక్కడ హైకోర్టులో అయితే అదే జరిగింది. అక్కడనేమో సుప్రీంకోర్టులోనేమో సీనియర్ అడ్వకేట్ గంటకి ఇన్ని డబ్బులు, నిమిషానికి ఇన్ని డబ్బులు, అరగంటకు ఇన్ని డబ్బులు అని తీసుకుంటున్న సీనియర్ అడ్వకేట్స్ను రంగంలోకి దింపుతున్నారు. వాళ్ళకు డబ్బులు ఇచ్చేది మాత్రం ప్రభుత్వమే. అందుకే ప్రభుత్వమే న్యాయ సహాయం చేస్తుంది. మామూలుగా పేదలు ఎవరన్నా డబ్బులు లేక ఉండి కోర్టుకు పోయి వాళ్ళకి ఏమైనా న్యాయ సహాయం కావాలంటే ఏ ప్రభుత్వం చేయదు. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం పేదలు కాబట్టి వీళ్ళ తరఫున కూడా ప్రభుత్వమే అడ్వకేట్లను పెట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళతోన వాదనలు జరిపిస్తున్నది. అయితే ఈ మీటింగ్ జరిగింది. మీటింగ్లో ఏం చర్చించారంటే ఇప్పుడు ఏం చేద్దాం, ఎందుకంటే ఉప ఎన్నికలు రాక తప్పదు అన్న మూమెంట్ కనిపిస్తుంది. ఉప ఎన్నికలు రావు, ఏం రావు. రేవంత్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళందరూ చేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడినారు? అసలు ఉప ఎన్నికలు రానే రావు. దానం నాగేందర్ అయితే చేరిన కొన్ని రోజుల తర్వాత మిగతా ఎమ్మెల్యేలు అందరికీ ఫోన్లు చేసి మీరందరూ వచ్చి కాంగ్రెస్లో ఏరండి, బీఆర్ఎస్లో రాదు, బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ ఇంకా ఉండనే ఉండదు, మీరు వచ్చేసి కాంగ్రెస్లో చేరి పోండి, మీకు ఏమేం కావాలనో సీఎం దగ్గర మాట్లాడిద్దాం, మన మీద వేటు పడదు, ఇది గ్యారంటీ, మన ఎమ్మెల్యే పదవులు పోవు, దీనికి సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీ ఇస్తున్నాడు. అదేందో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం? సీఎం రేవంత్ రెడ్డి సీఎం, ముఖ్యమంత్రి మాత్రమే, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇంకా స్పీకర్ కూడా అట్లే తయారైపోయింది. స్పీకర్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలు అట్లే ఉన్నాయి, దేశంలో అట్లే తయారైపోయినాయి. కాబట్టి మనం ఏం మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. స్పీకర్ వ్యవస్థ ఏం అనలేం కూడా మనం. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. యాక్చువల్గా ఇప్పటిదాకా నోటీసులు ఇవ్వలే, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నోటీసులు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే మనం ఏం చేద్దాం అంటే, సుప్రీంకోర్టు కనుక సీరియస్ అయితే ఒకవేళ ముందే రాజీనామా చేద్దామా? సుప్రీంకోర్టు కనుక డిస్క్వాలిఫై చేసిన అనుకో, మహారాష్ట్ర అట్లే జరిగింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సరైన టైంలో సుప్రీంకోర్టే వీళ్ళని డిస్క్వాలిఫై చేసి పడేసింది. అట్లా చేస్తే ఎమ్మెల్యేలు ఇజ్జత్ పోతుంది. కాబట్టి
పరిస్థితి కొద్దిగా సీరియస్గా కనిపిస్తుంది. దానిలో దానాంగేందర్ ముందు వరుసలో ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు కనుక సీరియస్ అయ్యి మన పదవులను తీసేసే అవకాశం వస్తే, ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ కనుక అయ్యే మార్గం ఉంటే మనం అంతకన్నా ముందే రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి జనాల్లోకి పోతే ఎట్లుంటుంది అనే చర్చ జరిగింది. ఇక ప్రభుత్వము కాంగ్రెస్ వీళ్ళంతా న్యాయ సాయం చేస్తున్నా న్యాయమే కదా. ఎవరు ఎంత పెద్ద అడ్వకేట్ మాట్లాడినా న్యాయం కొంచెం ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మాట్లాడే అడ్వకేట్ అయినా ప్రభుత్వం తరఫున మాట్లాడే అడ్వకేట్ అయినా వీళ్ళు పార్టీ మారలేదు అని చెప్పగలరా? పార్టీ మారలేదు అని చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వీళ్ళు కండవాలు కప్పుకున్నారు. జనాలను మోసం చేయొచ్చు కానీ కోట్లను మోసం చేయలేరు కదా. జనాలను ఏం మోసం చేసిండ్రు వీళ్ళు? మేము కప్పుకున్నది కాంగ్రెస్ కండవాలు కాదు, భగవంతుని కండవాలు, దేవుని కండవాలు మేము కప్పుకున్నామన్నారు. కానీ మరుసటి రోజు మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది. ఈవెన్ సీఎం ఆఫీస్ నుంచి తర్వాత కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వీళ్ళు పార్టీలో చేరినట్లుగా ప్రెస్ నోట్ ఇచ్చింది, మీడియాలో వచ్చినాయి. కానీ మన తర్వాత ఎవరు ఖండించలేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 500 పేజీల మొత్తం ఆధారాలు, వీళ్ళు మాట్లాడినవి, వీళ్ళు పార్టీలో చేరినవి, తర్వాత వివిధ మీడియాలో వచ్చిన వార్తలు అన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి 500 పేజీల రిపోర్ట్ను సుప్రీంకోర్టులో పెట్టింది. కాబట్టి నెక్స్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టు లాగా కాదు, సుప్రీంకోర్టులో సీరియస్గా ఉందని మొన్న నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కాబట్టి సుప్రీంకోర్టు కొద్దిగా సీరియస్గా ఉంది. నెక్స్ట్ పరిణామాలు తీవ్రంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇది కూడా బహుశా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకే జరిగి ఉండొచ్చు. దానాంగేందర్ ఇంట్లో జరిగింది సమావేశం. ఇక వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారంట. మాకు న్యాయ సాయం చేస్తున్నారు కాబట్టి ఎట్లయినా సరే ఇంకా సుప్రీంకోర్టులో కనుక ఇక వీళ్ళ మీద అనర్థ పెట్టి పడలేదనుకో, ఇక ఏ గొడవ లేదు. ఇంకా వీళ్ళని కొట్టే మొగోడు ఎవడో లేదనమాట. అంటే వీళ్ళ పదవులు ఎట్లవో సుప్రీంకోర్టే తెలిస్తే ఏముంటుంది. కానీ సుప్రీంకోర్టు అలా కనిపిస్తలేదు. దానిలో యాంటీ పరిణామాలు పెద్ద సీనియర్ అడ్వకేట్లను పెట్టినా కూడా వాళ్ళు ఏం చెప్పగలుగుతున్నారు? మేము స్పీకర్కి ఎన్ని రోజులు టైం కావాలంటే మేము స్పీకర్ని అడిగి చెప్తాం అంతే అంటున్నారు తప్ప మీ వ్యవస్థ వేరు, మా వ్యవస్థ వేరు, మా వ్యవస్థలో మీ వ్యవస్థ ఎట్లా పెడతారు, కాలు పెడతారా, ఏలు పెడతారా, తలకాయ పెడతారా, ఇట్లా సుప్రీంకోర్టులో వాదన జరిపే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి పరిస్థితి ముదిరింది. ఈ 10 మంది ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ సమావేశం రేపు జరగబోతుంది. అది జూబ్లీ హిల్స్ MCHRలో మరిచెన్నారెడ్డి వనరుల అభివృద్ధి సంస్థలో దానిలో సమావేశం. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. తర్వాత దీపదాస్ మున్షి అటెండ్ అవుతున్నారు, మినిస్టర్స్ అటెండ్ అవుతున్నారు, ఎమ్మెల్యేలు మొత్తం నాకు తెలిసి కాంగ్రెస్ గ్రూప్ అంతా ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అవుతున్నారో తెలియదు. కానీ మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఆ సమావేశానికి రావాలి. ఎక్కడ ఉన్నా సరే, నువ్వు దుబాయ్లో ఉండు లేకపోతే తిరుపతిలో ఉండు. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి నేను మీటింగ్ అయితే మీరు రండి అని అంటే ఒక్కొక్కరు ఏం చెప్పారు, నేను ఇక్కడ లేను, నేను అక్కడ లేను, నేను ఓలే మీటింగ్ అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసినారు. బహుశా ఈ ఎమ్మెల్యేలు ఒక గ్రూప్గా సమావేశమై కొన్ని రోజుల క్రితమే కదా, మొన్ననే కదా, శనివారం అనుకుంటా బహుశా వాళ్ళు రహస్యంగా సమావేశమయ్యారు. తర్వాత ఆ సమావేశమైన తర్వాత కేవలం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రమే మేము సమావేశం ఫలానా దానికోసం ఫలానా మంత్రి 30% కమిషన్ తీసుకుంటున్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 30% కమిషన్ తీసుకుంటున్నాడు, అసలు మా పని బర్బాద్ అయిపోయింది, మాకు ఏం బతుకు తెరువు లేకుండా పోయింది, మాకు కేవలం జీతం మాత్రమే అయిపోయింది, మా పనులు ఏమైతే లేవు, మేము భూముల పంచాయతీలు ఎన్ని తీసుకొచ్చినా కూడా ఆయన చేస్తలేడు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాకు అసలు పనులే అయితే లేవు అని కూర్చున్నట్టుగా చర్చల్లో ఎమ్మెల్యే చెప్పిండ్రు. కానీ ఇది కేవలం ఆ అంశం వరకు మాత్రమే చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే సమావేశమైన వాళ్ళందరూ కూడా ఏందో ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు, ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే పక్కపక్కన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళంతా దాదాపు 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, 3 జిల్లాల్లో కొంత ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చిండ్రు. ఇంకా సమావేశానికి రావాల్సిన వాళ్ళు రాలేదు. దాదాపు 20 మంది సమావేశం కావాల్సి ఉండే 10 మందో 11 మందో 8 మందో సమావేశమైనరు అనేది బయటకు వచ్చిన చర్చ. ఒకవేళ సమావేశం జరగకపోతే ఇంత చర్చ ఉండేది కూడా కాదు. కానీ సమావేశం జరిగింది. ఇది ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఎందుకు కాంగ్రెస్లో ముఖ్యంగా ఈ గ్రూప్ రాజకీయాలు చాలా ఉంటాయి. ఏ మంత్రికి ఆ గ్రూపు, ఏ ఎమ్మెల్యేకి ఆ గ్రూపు, ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయిపోయింది, మొన్ననే సంబరాలు చేస్తున్నారు. తీరా చూస్తే వీళ్ళు సమావేశమై ఒక మంత్రికి ఎగనెస్ట్గా జరిగినట్టు బయటకు వచ్చినా కూడా ఏదో జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎమ్మెల్యేలు అంతా గ్రూప్ అవుతున్నారు. ఆ ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళకి పనులు కావట్లేదన్న అసంతృప్తే కాకుండా మిగతా రాజకీయ నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా దీనిలో? ఈ ఎమ్మెల్యేలు ఇంకా ఏదైనా ప్లాన్లో ఉన్నారా? ఈ ఎమ్మెల్యేలు వెనుక ఎవరున్నారు? అసలు వేరే మంత్రి ఉన్నాడా, లేకపోతే వేరే పార్టీ ఉందా, లేకపోతే వీళ్ళందరూ వీళ్ళు కూర్చొని వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? మంత్రుల మీద ఎమ్మెల్యేలు అసంతృప్తిని బయటికి చెప్పదలుచుకున్నారా? లేకపోతే ముఖ్యమంత్రి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఒక మంత్రిని టార్గెట్ చేసినారా? ఇట్లాంటి చర్చలు చాలా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాయి. అది ఢిల్లీ దాకా పోయింది. దీపదాస్ మున్షి గారు ఢిల్లీలో ఉంటే మీరు ఎవరు మాట్లాడొద్దు, నేను వచ్చినాక మాట్లాడదని సమావేశం అయిదామని మొన్నే చెప్పిండు కదా. ఆ సమావేశమే రేపు జరగబోతుంది. ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. మామూలుగా అసెంబ్లీ సమావేశాల ముందు ఎమ్మెల్యేలందరి గురించి మాట్లాడితేనేమో అసెంబ్లీలో ఎట్లా మనం గెటాన్ కావాలి, ప్రతిపక్షాలు చేసే కౌంటర్లకు మనం ఎట్లా ఎన్కౌంటర్ చేయాలి,
లేకపోతే ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఎట్లా ప్రచారం చేయాలి జనాలకు తీసుకుపోయి ఇట్లాంటి సమావేశాలు జరగవచ్చు. కానీ ఎమ్మెల్యేల గ్రూప్ ఆఫ్ మీటింగ్ తర్వాత ఈ పెద్ద గ్రూప్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యేలకు ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు? మీరు సమావేశాలు కాబోద్దని చెప్తారా? లేకపోతే మీ అసంతృప్తిని మేము చల్లారుస్తామని చెప్తారా? లేకపోతే అసలు ఎమ్మెల్యేలో ఉన్న గ్రూపోయిజాన్ని కనిపెట్టేందుకు, అసలు ఎమ్మెల్యేలో ఉన్న వ్యవహారాన్నంతా తేల్చేందుకు ఈ సమావేశం జరిగిందా? దీన్ని ఇంతటితో వదిలేసి ఏమైతే తెలుసా, ఇక్కడ ఒక మీటింగ్ సమావేశమైంది, రేపు ఇంకొక దగ్గర ఇంకొక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ మీటింగ్ స్టార్ట్ చేస్తారు, ఇంకో దగ్గర గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అసలు తెలంగాణలో సమావేశం కాదు, ఎక్కడో ఏనో సమావేశం అవుతారు. ఏంటంటే మేము పలానా దగ్గరకు పోయినామని చెప్తారు. ఇవి చాలా తీవ్రతకు దారితీసి ప్రభుత్వాన్ని మీద కొంత వ్యతిరేకతను క్రియేట్ చేసే ఒకటమే కాదు, ప్రభుత్వం మీద వాళ్ళకున్న అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాదు, ప్రభుత్వమే డైలమాలో పడే అవకాశం, ప్రభుత్వమే కింద మీద అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఎమ్మెల్యేలు ఇట్లా వదిలేస్తే ఏమైనా జరగవచ్చు, ఏకంగా ప్రభుత్వమే కూలిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి అలర్ట్ అయితే అయింది, కాంగ్రెస్ అలర్ట్ అయిపోయి ఎమ్మెల్యేలందరినీ సమావేశానికి పిలిచారు, అందరు రాబోతున్నారు. బహుశా ఎమ్మెల్యేలు మంత్రుల మీద కంప్లైంట్ చేస్తే ఆ మంత్రులను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారా? లేకపోతే మంత్రులకు ఆల్రెడీ మొన్ననే కమాండ్ కంట్రోల్ రూమ్లో మంత్రులతో సమావేశం అయినరు, మంత్రులతో సమావేశమయ్యి మీకు ఏం కావాలన్నా పని మేము చేసి పెడతాము, ఎమ్మెల్యేలకి మీకు పనులు కావాల్సిన పనులు మీరు చేసి పెట్టాలి, ఇట్లాంటి కొన్ని చర్చలు జరిగినాయి. కానీ ఎమ్మెల్యేలు మంత్రులు కాదు ఇష్యూ ఇక్కడ, ఎమ్మెల్యేలందరూ ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సమావేశం కూడా చాలా కీలకమైన సమావేశం. ఢిల్లీ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరుగుతుంది. సేమ్ టైం ఢిల్లీ ఆదేశాలు పెట్టకపోయినా ఈ సమావేశం జరిగేదే. ఎందుకంటే ఢిల్లీకి ప్రమాదం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రమాదం, ముఖ్యమంత్రికి ప్రమాదం, మంత్రులకు ప్రమాదం, గవర్నమెంట్కి ప్రమాదం. కాబట్టి ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశంగా కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమావేశంలో ఏం తెలుసబోతున్నారు, ఏం చెప్తారు, ఈ సమావేశం తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేల గ్రూప్ ఆఫ్ మీటింగ్స్ జరగవా, ఇంకా జరిగే అవకాశం లేదా, ఇట్లాంటి దానికి మాత్రం మనం ఇప్పుడేం సమాధానం చెప్పలేం. కాకపోతే ఎమ్మెల్యేలో ఒక గ్రూపిజం మాత్రం స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేలు ఎక్కడిదక్కడ గ్రూపులుగా తయారైపోయి వాళ్ళు మంత్రిగా గణేష్గానో, ఇవాళ మంత్రిగా గణేష్గా మాట్లాడిన వాళ్ళు రేపు పొద్దుగా లేచిన తర్వాత సీఎం మీద కూడా మాట్లాడక తప్పదేమో, సీఎం మీద కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ సమావేశం పెట్టి అసలు ముఖ్యమంత్రి మాకు గలుస్తలేడనో, లేకపోతే అసలు ముఖ్యమంత్రి మీద మాకు విశ్వాసం లేదనో, లేకపోతే ఈ ముఖ్యమంత్రిని దించేయాలనో, లేకపోతే ఇంకొక మంత్రిని తీసుకొచ్చి సీఎం చేయాలనో, ఇట్లాంటి కర్ణాటకలో జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. కర్ణాటకలో సిద్ధరామయ్యని దింపాలని గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలు సమావేశం అవుతారు. డీకే శివకుమార్కి ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవిని ఒక సమావేశం అవుతారు, డీకే శివకుమార్ కూడా ఇవ్వద్దు ఇంకొకరికి ఇవ్వాలి సీనియర్ లీడర్ కానీ ఇంకొక సమావేశం అవుతారు. అంత డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఉంది కర్ణాటకలో. సేమ్ అట్లాంటి పరిణామాలే తెలంగాణ కాంగ్రెస్లో కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి అది స్టార్టింగ్లో తుంచాలన్న ఉద్దేశంతో బహుశా ఈ సమావేశం అయితే జరుగుతుంది. ఇది పొలిటికల్గా చాలా పెద్ద డెవలప్మెంట్గా మనం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు జారిపోతుంటే సమావేశాలు పెట్టుకోవచ్చు, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రూపిజం అయితేనే సమావేశం అవుతుందంటే ఈ పరిణామాలు బయటికి కనిపించే పరిణామాలే కాదు, లోపల జరుగుతున్న పరిణామాలు, ఈ మీటింగ్ వెనుక జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.